హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వరల్డ్. సో ఈ వీడియో వచ్చేసి హోలీ సెలబ్రేషన్స్ అనమాట. అయితే నేను ఇప్పటి వరకు హోలీ సెలబ్రేట్ చేసుకున్నది నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాను. అదే లాస్ట్. ఇంకా తర్వాత 12 ఇయర్స్ తర్వాత నేను నా హ్యాండ్స్ని అయితే కలర్స్లో డిప్ చేయడం జరిగింది. అంటే అట్లీస్ట్ చూడని కూడా చూడలేదు, అంటే హోలీ ఇట్లా ఆడతారా అని చెప్పేసి. ఇట్లా ఒక మంచి ఈవెంట్కి వెళ్ళి అంటే బాగా ఎంజాయ్ చేసి బాగా చిల్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేద్దామని ఎప్పటి నుంచో ఉండే. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటప్పటి నుంచి ఒక కోరిక, బట్ నాకు ఎప్పుడు నెరవేరలేదు. కానీ ఈసారి అయితే నేను కంప్లీట్గా ఫిక్స్ అయిపోయినా. ఎవరేమైనా అనుకొని నేను అమౌంట్ పెడుతున్నా, నేను సంపాదిస్తున్నా, నేను డబ్బులు పెట్టి నేను ఎంజాయ్ చేయడానికి కూడా ఒకరు పర్మిషన్ ఎందుకు అని చెప్పేసి నాకు అనిపించింది. ఖచ్చితంగా అయితే ఏదో ఒక రోజు నా డ్రీమ్స్ని అయితే అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవాలన్నదే నా కోరిక. సో నా డ్రీమ్స్లో ఇదొక డ్రీమ్ అనమాట, ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం. ఈసారి ఇలా జరిగింది, నెక్స్ట్ టైం ఇంకా బాగా జరుపుకుంటానని నేను ఆశిస్తున్నాను. సో ఈ ఈవెంట్ అయితే మనకి హైటెక్ సిటీలో జరిగింది, హైదరాబాద్లో. ఇది హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హోలీ ఈవెంట్ అనమాట. ఇక్కడికైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సగానికి సగం మంది వచ్చిండ్రు. ఎంతమందిని చూసినా అంటే అంతమందిని చూసినా, అంటే అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకునేది ఇక్కడే అంట. అయితే ఇక్కడ గెస్ట్గా మనకి ఎవరు వచ్చారంటే అనసూయ, నిధి అగర్వాల్, రోల్ రైడర్, ఇంకా యూట్యూబర్స్ చాలామంది వచ్చారు. కానీ మేము అదంతా చూసేంత వరకు కూడా నేనైతే ఉండలేదు, తిరిగి వచ్చేసాను. సో మనము కట్టిన అమౌంట్లోనే ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఫుడ్లో మనకి కేఎస్ బేకరీ నుంచి నార్మల్గా కర్రీ పఫ్, ఇంకా మాజా, అదేమంటారు సంథింగ్ బిస్కెట్ ప్యాకెట్ అనుకుంటా, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, అవైతే ప్రొవైడ్ చేశారు. ఇంకా క్రీమ్ స్టోన్ నుంచి ఐస్ క్రీమ్ కూడా ప్రొవైడ్ చేస్తుండే. కానీ అక్కడ వాటర్ లేవు అసలు, అంటే అసలు వాటర్ లేవు. అంత ఎంజాయ్ చేసి ఆ డ్యాన్స్లకి నాకైతే గొంతు ఆరకపోయింది. ఇంకా నా వల్ల అవుతలేదని చెప్పేసి ఇంకా మేమైతే తిరిగి వచ్చేసామన్నమాట. ఇంకా కలర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, పర్ హెడ్కి ఒక కలర్ ప్యాకెట్ అన్నట్లు. సో ఆ కలర్స్ కూడా ఎట్లున్నాయంటే న్యాచురల్ కలర్స్, అవి ఎట్లా అంటే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తున్నాయి. చాలా బాగుండే కలర్స్ కూడా, అంటే మనకి ఊర్లల్లో దొరికే కలర్స్ లాగా లేవు. ఆ కలర్స్ కూడా అంత మంచిగా అనిపించిండే. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన. నా లైఫ్లో మర్చిపోలేని రోజులని నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను అనమాట. చాలా బాగా అనిపించింది. అంటే ఫ్రెండ్స్ ఉంటే, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమేమో. పర్లేదు, ఫస్ట్ టైం వెళ్ళినా కదా, సో ఓకే అన్నట్టుగా అనిపించింది. అంటే ఒక డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను అనిపించింది. ఇంకా అక్కడ వాటర్ లేవు, ఆ దాహానికి నాకైతే ఎట్లనో అయ్యింది. సో ఎర్లీ మార్నింగ్ అంటే 8:30, 8కి అట్లా నేను అక్కడికి వెళ్తే రిటర్న్ వచ్చేసరికి 11:30, 12 అట్లా అయ్యిందనమాట. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా ఇంటికైతే వచ్చేసానమాట. సో వీళ్ళు సెలబ్రిటీస్ ఏంటంటే 12కి, 1 o'clockకి ఆ టైంకి వచ్చారనమాట. ఆ టైంకి వస్తే ఏమైందంటే ఇంకా మేము వాళ్ళని చూడలేకపోయాము. అప్పుడు రష్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇంకా ఇదంతా అవ్వదని చెప్పేసి వచ్చేసానమాట. చాలా రష్ ఉండే. ఇది నా హోలీ వ్లాగ్ అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.